నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎండలు ఆల్మోస్ట్ 40 డిగ్రీస్ దాటిపోయి రీసెంట్గా 46 కూడా చేరిపోయింది. సో అంటే మే నెల కూడా ఆల్మోస్ట్ ఏప్రిల్ కంప్లీట్ అయ్యి మే నెల కూడా ఉంది. అండ్ వడగాల్పులు అండ్ తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువై చాలా ఇబ్బంది పెడుతున్నాయి ప్రజలని చెప్పేసి వాతావరణ శాఖ అయితే మనతో పాటు చెప్తున్నారు. సో దానికి సంబంధించి వాతావరణ శాఖ అధికారి శ్రావ్య గారు మనతో పాటు మాట్లాడుతారు. మేడం నమస్తే. చెప్పండి. సో మేడం అంటే గతంలో అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ చాలా వడగాల్పులు కానీ ఎండలు కానీ ఎక్కువ అవుతున్నాయి. అసలు ఏంటి ప్రధాన కారణం? మనకి దాదాపుగా గత ఏడాదితో పోల్చుకున్నట్లయితే సౌత్ పెనిన్సులర్ ఇండియాలోని ఈ సంవత్సరం సాధారణం కంటే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా దీనికి రెండు కారణాలు ముఖ్యంగా చెప్పవచ్చు. ఒకటి ముఖ్యంగా ఎల్లినో, జనవరి నెల నుంచి కూడా మనకి అధికంగా ఎల్లినో ఉండడం వల్ల ఈక్వటోరియల్ పసిఫిక్ ఓషన్లో అది మొత్తం భూగోళం మొత్తం ప్రపంచం మొత్తం మీద ఉష్ణోగ్రతల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అది ఒక లార్జ్ ఫ్యాక్టర్ అయితే అంటే అది ఏది విధంగా చూపిస్తుందంటే మనకి మన దగ్గర ఉండే సాధారణ విండ్ ప్యాటర్న్ని అంటే గాలి యొక్క దిశని కొద్దిగా మారుస్తూ ఉంటుందన్నమాట. ఈ ఎల్నినో ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అంటే దిశను మార్చడం వల్ల దాదాపుగా మన దగ్గర నుంచి అలాగే యాంటీ సైక్లోన్స్ని ఏర్పరచడం వల్ల దాదాపుగా మనకి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ ఉంటాయన్నమాట. ఈసారి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎల్నినో ఒక కారణం అయితే రెండో కారణం మనకి సెంట్రల్ ఇండియా మీదుగా దాదాపుగా పెనిన్సులర్ ఇండియా మీదుగా ఒక యాంటీ సైక్లోన్ అనేది దాదాపుగా 2 నుంచి 3 కిలోమీటర్ల ఎత్తుకు కూడా విస్తరించడం, దాదాపుగా 2000 కిలోమీటర్ల నుంచి దాదాపుగా మనకి విస్తరించడం అంటే వైడెన్గా కూడా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ బెల్ట్ మొత్తం కూడా మనకి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఏప్రిల్ నెల నుంచే మనకి ఏప్రిల్ 18, 19 వరకు కొద్దిగా మనకి చల్లగా 20 వరకు కలిసిన 23 నుంచి ఉష్ణోగ్రతలకు పెరుగుదల కనిపిస్తుంది. క్రమేపీనా పెరుగుతూ వస్తూ దాదాపుగా మే 3 వరకు కంటిన్యూస్గా 40 డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. గత 2-3 రోజులుగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా 40 డిగ్రీల కంటే అధికంగా నమోదవుతూనే కొన్ని చోట్ల మనకి 45 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదవడం అయితే జరిగింది. సో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ కేటాయించారని చెప్పొచ్చు? అంటే కొన్ని జిల్లాల్లో అంటే ఒక 5 డిగ్రీస్ ఎక్కువ ఉంటున్నాయి అంటారు, కొన్ని డిగ్రీల్లో ఒక 3 తక్కువ ఉంటున్నాయి. ఓవరాల్గా 40 to 45 మధ్యలో అయితే జరుగుతుంది. మొత్తంగా ఎక్కువ ఏ జిల్లాలో ఉన్నాయి అనుకోవచ్చు ఎండలు తెలంగాణ రాష్ట్రంలో? తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అధికంగా మన ఎండలు చూసుకున్నట్లయితే మనకి నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, అదేవిధంగా జోగులాంబ, గద్వాల్ ఈ జిల్లాల్లోని మనకి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. మిగతా జిల్లాల్లో కూడా 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదవుతున్నప్పటికీ ఈ వడగాల్పులు అయితే మాత్రం అంతగా ఏం లేవు. 40 నుంచి 43, 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. ఏ అయితే జిల్లాలో 45 డిగ్రీల పైన కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి అన్నమాట. అండ్ మార్నింగ్ చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి అంటే మనకు 6 గంటలు అంటే సరే కొన్ని అంటే వెదర్లలో కొన్ని సీజన్స్లో అసలు తెల్లారని కూడా తెల్లారదు. బట్ ఉదయం 6 గంటల నుంచి ఆల్మోస్ట్ 7 వరకు 13 అవర్స్ ఈ హీట్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. అసలు ఏంటి అంటే గతంలో ఉన్నటువంటి అంటే మనకు సిటీస్లో ఉన్నటువంటి చెట్లు ఇవన్నీ అడవులు ప్రాంతం అవతరించిపోవడం వలన అసలు ఏంటి మేడం కారణం అసలు? మనకి మార్చి 21 నుంచి మనకు తెలుసు ట్రాపిక్ ఆఫ్ అంటే మకర రాశి నుంచి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించాడు. తర్వాత దీని నుంచి వస్తూ ఉంటారు. అయితే మనకి మూమెంట్ అనేది మార్చ్ 21 నుంచి ఈక్వటోరియల్ బెల్ట్ నుంచి టువర్డ్స్ నార్థన్ హెమిస్ఫియర్కి వస్తూ ఉంటుంది. స్లోగా సన్ మూవ్ అవుతూ వస్తూ అంటే సదరన్ పెనిన్సులర్ ఇండియా అంటే తమిళనాడు మనకి మార్చి నెల ఆఖరిలో తమిళనాడు, ఏప్రిల్ మొదటి వారంలో చూసుకున్నట్లయితే తమిళనాడులో అధికంగా ఉష్ణోగ్రతలు, అలాగే దక్షిణ తమిళనాడు మనకి రాయలసీమ పరిసర ప్రాంతాల్లో అధికంగా ఉంటాయి. అలాగే మనకి మే నెలలో చూసుకున్నట్లయితే దాదాపుగా మనకి కొద్దిగా సెంట్రల్ ఇండియా అంటే రాయలసీమ నుంచి తెలంగాణ మీదుగా మనకి సన్ మూమెంట్ ఉంటుంది. మనకి జూన్, జూలైకి వచ్చేసరికి నార్త్ ఇండియా వరకు వెళ్తుంది అనమాట. సో ఈ మూమెంట్ టైంలోని సన్ రైజ్ అనేది మామూలుగా వింటర్ సీజన్లో మనకి మార్నింగ్ 6:30, 7 o'clock, 6:30 వరకు ఉంటే ఈ మే టైంలో దాదాపుగా 5:45కి సన్ రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈవినింగ్ సన్సెట్ కూడా కొంచెం ఎక్స్టెండెడ్ సన్సెట్ 6:30 to 6:45 వరకు 7 వరకు ఉండే అవకాశం ఉంటుంది. అయితే కాకపోతే ఇదే సమయంలోనే మనకి ఈ యాంటీ సైక్లోన్ ఎల్నినో ప్రభావం కూడా ఉండడం వల్ల సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతూ వస్తున్నాయి ఉష్ణోగ్రతలు. ఈ ఎండవేడిమి కూడా దాదాపుగా రాత్రి 8
9 గంటల వరకు కూడా ఈ వేడిమి అలాగే ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇదే సిచ్యువేషన్స్ మనకి వచ్చే 3 రోజులు కూడా ఉండే అవకాశం ఉంది. సో అంటే ఇప్పుడున్నటువంటి ఈ హీట్‌కి అంటే పెద్దవాళ్ళు ఉంటారు, ఆల్మోస్ట్ అంటే వృద్ధులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనుకోవచ్చు? గత వారం రోజులుగా అంటే దాదాపుగా 24వ తేదీ నుంచి నేను ఇస్తున్న బులెటిన్స్ అన్నిట్లో మొదటిదిగా చెప్పేది ఏంటంటే, దాదాపుగా రాష్ట్రం మొత్తం మీదుగా 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. సాధారణం కంటే 2 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదవుతున్నందున ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలు అనేవి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 5 గంటల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ సమయాల్లో పిల్లలు కానీ పెద్దలు కానీ ప్రయాణాలు అనేవి అసలు చేయడం అనేది చాలా శ్రేయస్కరం. ఒకవేళ తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తే ఖచ్చితంగా గొడుగు కానీ ఏదో ఒకటి క్యారీ చేయండి. డైరెక్ట్ హీట్లోకి సన్ రేడియేషన్కి వెళ్ళొద్దు. అలాగే చేత్తో పాటు మనకి వాటర్ని క్యారీ చేయండి. ఎక్కువగా డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. అలాగే కొద్దిగా ఓఆర్ఎస్ని, ఎందుకంటే బాడీలో వాటర్తో పాటుగా లవణాలు కూడా పోతూ ఉంటాయి మన చెమట ద్వారా. దీని ద్వారా అవి పోకుండా ఉండాలంటే ఓఆర్ఎస్, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు ఇలాంటివి తీసుకోవడం వల్ల కొద్దిగా ఏంటంటే డీహైడ్రేషన్ గురి కాకుండా ఉంటాము. అలాగే ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనకి డీహైడ్రేషన్ అవుతుంది, ఎందుకంటే వేడిమి అనేది అక్యుములేట్ అవుతుంటుంది ఏసీలో. ఎక్కువ అక్యుములేట్ అవుతున్నప్పటికి మనకి ఏంటంటే కొద్దిగా నార్మల్గా తీసుకునే నీటి స్థాయి కంటే అధిక నీటి స్థాయిని తీసుకోవడం మంచిది. నీటితో పాటుగా నేను చెప్పిన విధంగా కొద్దిగా తీసుకోవడం వల్ల లవణాలు బయటకు పోకుండా ఉంటాయి. దానివల్ల బాడీ డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. ఒకవేళ డీహైడ్రేషన్ ఎక్కువగా గురైనట్లయితే వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. వడదెబ్బకు గురి కాకుండా ఉండేటట్లుగా చర్యలు తీసుకోండి. దాదాపుగా నీడలోనే ఉండండి. ఎండలోని ఆరు బయట తిరగవద్దు. పిల్లలకి ముఖ్యంగా చెప్పేది ఈ సమయంలోనే, ఎందుకంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం కొద్దిగా మనకి చల్లబడిన తర్వాత ఆటలు ఇవి ఆడుకోవచ్చు. కానీ ఈ సమయంలో ఎక్కువగా ఎండ మనకి సాధారణం కంటే అధికంగా నమోదవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వడదెబ్బకి దాదాపుగా గత 2 రోజులు 3 రోజులు చూసుకున్నట్లయితే వడదెబ్బ వల్ల కూడా మరణాలు కూడా సంభవించడం అయితే జరిగింది. సో ఈ రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే దాదాపుగా ప్రతి చర్య తీసుకొని ఈ వడదెబ్బ గురి కాకుండా ఉండడం మంచిది. డీహైడ్రేషన్ గురి కాకుండా ఉండడం అయితే మంచిదని చెప్పడం అయితే జరిగింది. సో మేడం, సిటీలో పోలిస్తే గ్రామీణ వాతావరణాల్లో ఇంకెక్కువ ఉంటున్నాయని చెప్పేసి అంటున్నారు. ఏంటి అసలు ప్రధాన కారణం? సిటీలో మనకి అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అయితే మనకి ఉష్ణోగ్రతలు తక్కువ నమోదవుతున్నప్పటికీ మనకి ఈ వేడిమి అయితే మాత్రం తగ్గటం లేదు. వేడి సాధారణం కంటే అధికంగానే అనిపిస్తూ ఉంది. అండ్ కాలుష్యం యొక్క ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు తక్కువ ఉన్నప్పటికీ కానీ సాధారణంగా ఉత్తర తెలంగాణలో మనకి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తుంటాయి. మనకి రూరల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. కాకపోతే కొద్దిగా చెట్లు కూడా తగ్గిపోవడం వల్ల ఇది కూడా ఒక కారణం చెప్పవచ్చు. మనకి చెట్టు నీడ అనేది చాలా వరకు తగ్గింది. దీనివల్ల ఏమవుతుందంటే కొద్దిగా వేడిమి పెరుగుతూ ఉంటుంది, చుట్టూ ఉండే ఇది చల్లదనం తగ్గుతూ ఉంటుంది, ఉష్ణోగ్రత మరింత ఎక్కువగా ఇదవుతుంది. ఇది లాంగ్ రన్లో కూడా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం అయితే కలుగుతుంది అన్నమాట. సో ప్రభుత్వం నుంచి అంటే ఏంటంటే సిగ్నల్స్, ఇప్పుడు ట్రాఫిక్ అంటే హైదరాబాద్ ట్రాఫిక్ విషయంలో వస్తే సిగ్నల్స్ దగ్గర కొంచెం పీపుల్స్ ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దానికి సంబంధించి ఏమన్నా ప్రభుత్వం నుంచి జాగ్రత్తలు అని చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ముఖ్యంగా ఈ సిగ్నల్ ఏరియాస్లోని ఎక్కువగా ఆగిపోవడం వల్ల ఏంటంటే సడన్గా డైరెక్ట్ సన్ రేడియేషన్ పడడం వల్ల ఏమవుతుందంటే అప్పటికప్పుడే వడదెబ్బ తగలడం కానీ, లేదంటే వేడిమి డీహైడ్రేషన్ అయిపోయిన తర్వాత ఎండలోంచి వెంటనే నీడలోకి వచ్చిన వెంటనే బాడీ వెంటనే రియాక్ట్ అవ్వడం కష్టమవుతుంది. కాబట్టి అది కూడా ఒక రకమైన అది అసమతుల్యతని ఏర్పరచుకుంటుంది అనమాట. సో ఆ ఏరియాస్లోని కొద్దిగా మనకి వాటర్ కానీ అరేంజ్ చేయడం అయితే మంచి చలివేంద్రాలు కానీ కొద్దిగా వాటర్ ఫెసిలిటీస్ని కొద్దిగా అరేంజ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు కొద్దిగా వాటర్ తీసుకొని తాగడం కానీ, అంటే కొద్దిగా వెంటనే వడదెబ్బకు గురి కాకుండా ఉండడం అయితే జరిగింది. ఇటువంటి చర్యలు తీసుకోవాల్సిన ఆల్రెడీ మేము వార్నింగ్స్ అనేవి మన గవర్నమెంట్కి అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అదేవిధంగా అనుగుణంగానే మనకి రిపోర్ట్స్ అందించడం, అదేవిధంగా చర్యలు కూడా తీసుకుంటుంది అనమాట. ఇది ఫైనల్గా లాస్ట్ అంటే మే వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ వీక్లో ఉన్నాం మనం, ఆల్మోస్ట్ మే 3 ఈరోజు. సో ఇంక ఈ ఎండలు ఎప్పటి వరకు కొనసాగించవచ్చు? అంటే ఈ మంత్ లాస్ట్ ఏంటంటే కొంతమంది ఏమంటే మే మధ్య వరకు ఉండొచ్చు, లేకపోతే ఈవెన్ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉంటాయి. బట్ ఎప్పటి వరకు ఉండొచ్చు ఈ టెంపరేచర్, ఈ ఉష్ణోగ్రత అనేది? ఎండాకాలంలో సాధారణంగా ఏ విధంగా ఉంటుందంటే మనకి 2-3 రోజులు కంటిన్యూస్గా ఎండ ఉంటే 4వ రోజు నుంచి కొద్దిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుంది. కాకపోతే దాదాపుగా ఏప్రిల్ 23-24 నుంచి మే 3 వరకు చూసుకున్నట్లయితే పూర్తిగా పొడి వాతావరణం ఏర్పడుతుంది. వచ్చే 3 రోజులు కూడా ఈ పొడి వాతావరణం ఉండే అవకాశం అయితే ఉంది. తర్వాత మే 6వ తేదీన కొద్దిగా
మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని. అలాగే 7, 8 తేదీలో కూడా కొద్దిగా వర్షపాతం మొత్తం రాష్ట్రం మొత్తం మీదుగా జల్లులు కురిసే అవకాశం ఉంది. అయితే మనకి మే 10వ తేదీ వరకు కూడా ఈ జల్లులు ఉండే, తర్వాత క్రమేపీనా ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరుగుతాయి, కానీ సాధారణంగానే నమోదవుతాయి. మే 3వ వారం అంటే దాదాపుగా 23న మళ్ళీ ఉష్ణోగ్రతలు కొంచెం పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఫైనల్గా అంటే ఇప్పుడున్నటువంటి అంటే ఆల్మోస్ట్ 40 to 45 డిగ్రీస్ ఉంటున్నాయి టెంపరేచర్. సో తెలంగాణ అంటే ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మీరు ఒక వాతావరణ అధికారిగా ఏం చెప్తారు అసలుకి యాజ్ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ గురించి? తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నేను చెప్పే పూర్తి మనవి ఏంటంటే, దాదాపుగా నీడలో ఉండండి, బయట ప్రయాణాలు చేయవద్దు. అలాగే ముఖ్యంగా తీసుకునే ఆహార పదార్థాల మీద ఎక్కువగా దృష్టి పెట్టండి. అలాగే ఫ్రీక్వెంట్ వాటర్ని తీసుకోండి. రైతులకు ముఖ్యంగా ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ స్టేజ్లో క్రాప్ ఉంటే ఖచ్చితంగా ఉదయం సాయంత్రం కూడా మీరు ఇరిగేషన్ పెట్టండి. ఒకవేళ కళ్ళల్లోని మీరు ధాన్యం కానీ ఆరబెట్టుకున్నట్లయితే దాదాపుగా మధ్యాహ్నం పూట మాత్రం కొద్దిగా అవాయిడ్ చేయండి. 3:30, 4 దాటిన తర్వాత కొద్దిగా వాటిని చూసుకోవడం అయితే మంచిది. ఎందుకంటే ఆ సమయంలో అధిక వేడిమి ఉంటుంది. ఆ సమయంలో వెళ్ళడం వల్ల అధిక వేడిమికి వడదెబ్బ తగిలి చాలా వరకు ఇది ఉంటుంది. సో తెలంగాణ ప్రజలకైతే నేను ఈ మనవి చేస్తూ ఉన్నాను. సో మొత్తంగా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆల్మోస్ట్ అంటే ఏప్రిల్ స్టార్ట్ నుంచి వెళ్ళి మే 24, 25 వరకు కూడా సో ఎండలు అనేది తీవ్రత ఎక్కువ ఉంటున్నాయి. సో చిన్నపిల్లల నుంచి వెళ్ళి పెద్దవాళ్ళ వరకు, ఈవెన్ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో అండ్ పెద్దవాళ్ళ వృద్ధులు కూడా అత్యవసర పరిస్థితులలో కానీ లేకపోతే ఈవెన్ మార్నింగ్ ఈవినింగ్ టైంలో తప్పితే బయటికి రావద్దు. అండ్ ముఖ్యంగా ప్రయాణాలు లాంటివి అయితే చేయొద్దని వాతావరణ శాఖ అయితే మాతో చెప్తా ఉంది. సో ఇంకొద్ది రోజులు అంటే ఇంకో రానున్న 10 నుంచి వెళ్ళి 15 రోజులు ఆల్మోస్ట్ ఇదే టెంపరేచర్ ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే చెప్తా ఉంది. సో ఎవరు కూడా తెలంగాణ ప్రజలు ఎవరు కానీ తగు జాగ్రత్తలు తీసుకొని డైరెక్ట్ సన్రైజ్ అంటే సన్సెట్ డైరెక్ట్ పడకుండా వాళ్ళ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ శాఖ అయితే చెప్తుంది. సో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎవరన్నా ఉంటే ఈ 15 నుంచి 20 రోజులు ఎవరన్నా ఉంటే ప్రయాణాలకు కానీ లేకపోతే బయటికి వెళ్ళడం ఏమన్నా అత్యవసర పరిస్థితులలో తప్పితే నార్మల్ పరిస్థితులలో అయితే బయటికి వెళ్ళొద్దని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్తున్నారు. కెమెరామ్యాన్ సంతోష్తో శ్యామ్, దిశ టీవీ, హైదరాబాద్.